తరం మారినా సంప్రదాయం మాత్రం నిరంతరం. పండుగ సంప్రదాయాన్ని సజీవంగా ఉంచాలన్న తాపత్రయాన్ని కొందరు నేరుగా ఆచరణలోనే పెడతారు. అమలాపురంలో అదే జరిగింది. 2 నెలల పాటు శ్రమించి 1500 అడుగుల పొడవైన పిడకల దండ రూపొందించి భోగి వేడుకను సంపూర్ణం చేసుకున్నారు. అమలాపురం గారపాటి వీధిలో జరిగిన ఈ తంతుకు సౌజన్యం స్థానిక గీతా మందిరానిదైన వాళ్ల సంకల్పం మాత్రం అపూర్వం. ప్రస్తుతం చూడొచ్చు పెద్ద ఎత్తున ఇక్కడి నుంచి 500 మీటర్ల వరకు కూడా ఈ పిడకల దండ తయారు చేసినటువంటి దృశ్యాలు చూడొచ్చు. అక్కడి నుంచి లాక్కుంటూ వస్తున్నారు. దాదాపుగా దీనికోసం 2 నెలల పాటు కూడా కష్టపడినటువంటి స్థితి ఒక్కొక్కటిగా తీసుకొస్తూ అంటే ఒక దండలుగా పేర్చి దాదాపు 500 మీటర్లు ఈ గ్రామస్తులంతా కలిసి ఒకే వీరివాదంతా కూడా ఇక్కడ చేరుకున్నారు. వీళ్ళంతా తీసుకొచ్చి ఈ భోగి మంటలు సాధారణంగా చిన్న దండ చేయడానికే దాదాపు 1 నెల రోజుల సమయం పడుతుంది. ఆ ఆవు పేడ తీసి మళ్ళీ అవంతా చెట్లకి వేసి అవంతా కూడా వెళ్ళడానికి ఎన్ని రోజులు పట్టిందండి పిడకలు వేయడానికి? 1 మంత్ పట్టింది సార్. 1 మంత్ పట్టింది. మన తెలుగుంటి సాంప్రదాయం అంతరించిపోకుండా ఉండాలని ఎంతో ప్రయాసాలు కూడి ఈ దండ తయారు చేయడం జరిగిందండి. 1 నెల రోజుల నుంచి దీనికోసం తయారు చేయడం జరిగింది. సాంప్రదాయాన్ని మర్చిపోకుండా ఉండేందుకు అంటే పిడకల దండని మంటలో వేస్తే ఆయువు అనేది ఏదైతే ఆ పిడకలు కాలిన తర్వాత ఆయువు ఏదైతే బయటకు వస్తుందో అది గాల్లో కలిస్తే కనుక ఆక్సిజన్లో కలిస్తే కనుక అది మనిషి పీల్చుకుంటే చాలా మంచిది అనేది పురాతన కాలం నుంచి నానుడి. ప్రస్తుతం అయితే మాత్రం ఈ గారపాటి వీధిలో ఉన్నటువంటి దాదాపు 1500 అడుగుల పిడకల దండ అందరినీ ఆకర్షిస్తుంది భోగి పండుగ రోజు. కెమెరా పర్సన్ శ్రీరామ్తో కలిసి సత్య టీవీ 9 అమలాపురం నుంచి.